నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరుట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు గలదానిగా మార్చును. అపోస్తులుడైన పౌలు క్రీస్తు శకం 60-62లో రోమా చెరసాలలో ఈ పత్రికను రాశాడు. ఫిలిప్పీ సంఘం పౌలుకి ఎంతో ప్రియమైన సంఘం. అయితే అక్కడ కొందరు తప్పుడు బోధకులు వచ్చి శరీర సంబంధమైన విషయాలను ప్రాముఖ్యంగా చూపుతూ క్రీస్తు సువార్తను వక్రీకరించడానికి ప్రయత్నించారు. ఈ అధ్యాయంలో పౌలు 3వ అధ్యాయం 4-8 వచనాలలో తాను కలిగి ఉన్న మతపరమైన గర్వాన్ని వ్యర్థంగా చూపుతూ ఉన్నాడు. క్రీస్తును పొందుటే నిజమైన లాభమని బోధించాడు. 3వ అధ్యాయం 20వ వచనంలో పరలోక పౌరులుగా జీవించమని హెచ్చరించాడు. 3వ అధ్యాయం 21వ వచనం క్రీస్తు యొక్క రాకడ దాని యొక్క మహిమను గూర్చిన ఆశను తెలియజేస్తుంది. మన దీన శరీరము అనగా పాప ప్రభావంలో ఉన్నది, బాధలు, రోగాలు, మరణం కలిగినది, బలహీనతలకు లోబడినది. ఇలాంటి శరీరమును తన మహిమగల శరీరముతో సమాన రూపముగా ఆయన చేస్తాడు. అనగా క్రీస్తు పునరుద్ధాన శరీరం మహిమగలది, మార్పు పొందినది, పరలోక మహిమలో ఉన్నది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన ప్రత్యక్షమగునప్పుడు మనము ఆయన వలె ఉండెదము అన్న నిరీక్షణ విశ్వాసులమైన మనకి ఉంది. ఒకరోజు మనకు మహిమగల శరీరం లభిస్తుంది అని. ఈ లోకంలో మనం జీవించిన జీవితం అందులోనివన్నీ తాత్కాలికం. మనందరికీ పరలోకమును గూర్చిన ఆశ ఉంది. పాపభూయిష్టమైన శరీరంలో ఉన్న పాపం పూర్తిగా తొలగించబడి మనము ఆయన స్వరూపమునకు మారుదము. అంతేకాక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20లో ఉన్నట్లు మనకు పరలోక పౌరసత్వం లభిస్తుంది. దానికి ఈ జీవితం తాత్కాలికమని తెలిసినా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1లో ఉన్నట్లు పవిత్రంగా జీవించాలి. ఈ జీవితంలో మనం అనుభవించే ఏ బాధలలో అయినా ధైర్యంగా ఉండాలి. ఇహలోక సంబంధమైన విషయాలపై కాక పరలోక విషయాలపై మనస్సును పెట్టాలి. ఆమేన్.